జై బాబా అండి అందరికి. ఇవాళ నమో మెహర్ బాబా జ్యోతి గారు చల్లని హారతి వచ్చేసింది అనమాట. పుష్పలత గారు అలవాటు అయిపోయింది అది. రోజు చాలా నాశనం తెల్ల జై బాబా అండి అందరికి. చిన్న సజెషన్ కావాలి. ఈ బుక్ ఇవాళ రేపట్లో అయిపోతుంది. హవే మాస్టర్స్ వర్క్స్ అది తెలుగు ఉంది బుక్. అది చదువుదాం అనుకుంటున్నాము. మీ అభిప్రాయాన్ని కూడా చెప్తే దాన్ని కంటిన్యూ చేసుకుందాం. నాకు ఆ బుక్ వస్తుంది ఒక 2 days లో. మీరు చదువు వినిపిస్తానంటే అదే మాకు భాగ్యం అమ్మా. అది అంటే ఇప్పుడు సత్య సంపదలో మనం ఏంటంటే బాబాతో మనం ఎలా ఉండాలో తెలుసుకున్నాం. హవ్వే మాస్టర్స్ భక్తిలో ఏంటంటే అసలు భగవంతుడు అవతారుడుగా గురువుగా ఎలా ఉంటాడు, ఆయన కార్య విధానం తెలుపుతుంది మాట. ఆ పుస్తకం చాలా బాగుంటుంది. నాగేశ్వరరావు గారు చదివారు, నేను విన్నాను. అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తెలుగు చేశారు ఆయన. కానీ మనకి తెలుగులో ఇంకా రాలేదు ఆ బుక్. కానీ ఒకళ్ళు ట్రాన్స్లేషన్ చేశారు. ఆ బుక్ బాగుందని తెలిసింది నాకు. అది తెప్పించుకుంటున్నాను. ఆన్లైన్ లో వస్తుంది. వచ్చాక స్టార్ట్ చేసుకుందాం ఆ బుక్. ఎందుకంటే ఆయన కార్య విధానం ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి కదా. ఐబిట్ జ్యూస్ రాశారు అది. ఓహో, చదువుతారంటే మేము వింటామండి. ఓకే మాకు ఖాళీ లేకపోతే కంటిన్యూ అవుతాండాలి. జై మెహర్ బాబా, అది సంతోషం మాకు. రజని గారు కలిపి నోట్లో ముద్ద పెడతాంటే ఎవరు వద్దంటారండి? బాబా అంత శక్తి ఇచ్చేయాలి రజనీకి. మా అందరి శక్తి నీకు రావాలమ్మా. నువ్వు బాగా చదివించాలని. థ్యాంక్ యూ. నేను బాబా కూడా అదే అప్లికేషన్ పెట్టుకున్నాను జ్యోతి గారు. జై బాబా అందరికి. థ్యాంక్ యూ సో మచ్. బాబాకు కూడా ధన్యవాదాలు. అంటే ఇంత అద్భుత భాగ్యాన్ని మనకి కల్పిస్తున్నాడు కనుక. అంటే ఒక రకంగా నేను మామూలుగా అయితే బుక్ చదవకపోతునేమో, ఈ రకంగా చదివి తెలుసుకోవడం, మీ అందరితో షేర్ చేసుకోవడం నిజంగా నాకు ప్రభు ఇచ్చిన భాగ్యమే. అవతార్ మెహర్ బాబాకి జై. మరి ఈ సహవాస ప్రారంభానికి ముందుగా ప్రార్థనా గీతాన్ని జ్యోతి గారు పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతి పుష్పలతి గారు రెడీగా ఉండాలి. జై బాబా జ్యోతి గారు. జై బాబా. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోద్ధార, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారు దివ్య శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూపా ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవభయ భంజన పరమ పావన, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంధతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము
అంతరింపగా అవ్యయమోక్షంబనుగ్రహింపుము అవ్యయమోక్షంబనుగ్రహింపుము నమో మేరు బాబా అవతార్ నమో దేవదేవా ప్రభు నమో మేరు బాబా అవతార్ నమో దేవదేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అమ్మ అందరికీ జై బాబా జై బాబా అండి. ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస్ ప్రారంభించినందుకు జ్యోతి గారికి జై మెహర్ బాబా. మనం సత్య సంపద అనే 2వ భాగంలోని విశేషాలు చివరిలో ఉన్నాము. మొన్నటి అంటే శనివారం రోజు నాడు ఏం తెలుసుకున్నాము అంటే బాబా తన పని కొరకు మండలిని ఎలా ఉపయోగిస్తారో అన్న విషయం గురించి తెలుసుకుంటున్నాం. అది ఎక్కడ ఆగింది అంటే ఒక్క నిమిషం. జై బాబా. బాబూజీని అంటాడనమాట. బాబూజీ ఇరిచ్చి కూడా రుస్తుంబి పలహాటిని నిన్ను చంపేస్తాము అంటే మండలి చేతిలో చనిపోవడం కన్నా ఇంకేం కావాలి అంటే అంత గమ్మున భగవద్ అనుభవం నీకు ఇచ్చేయరు అంటాడు బాబూజీ కూడా. అంటే నిజంగా నేను మిమ్మల్ని కోరనులేండి, కానీ నిజంగా అలాంటి శక్తి అంటే ఆ శక్తి ఉందా అంటే బాబూజీ నవ్వేసి నాకేం తెలీదు, నేను ఒక బంగాళదుంపని అంటాడు బాబూజీ. అదే ప్రశ్న మార్చి బాబా చెప్పే మాటలతో కలిపి ఆ ప్రశ్న నేనేసాను మరో సందర్భంలో అంటున్నాడు రుస్తుంబి పలహటి. అంటే ఒకసారి రుస్తుమును ఇరిచి రుస్తుముని అంటాడనమాట సరదాగా, ఈ పీక నొక్కేస్తాను అంటే మీ చేతిలో చనిపోవడం కన్నా ఏం కావాలి అంటే మండలి చేతిలో చనిపోవడం అంటే భగవద్ అనుభవం అంటే అదంత ఈజీగా రాదని ఇరిచి అనడం బాబూజీ అనడం మనం తెలుసుకున్నాం. ఈ రోజు ఏం చెప్తున్నాడంటే రుస్తుము ఎప్పుడైతే బాబూజీ నేను ఒక పొటాటోను అన్నాడో అదే ప్రశ్నను మార్చి బాబా చెప్పే మాటలతో కలిపి ఆ ప్రశ్నను వేశాను. ఏ ప్రశ్న అంటే మండలి చేతుల్లో చావడం భగవద్ అనుభవం రావడం దీని గురించి దాని గురించి మళ్ళీ చెప్తున్నాడు. మరో సందర్భంలో ఏం జరిగిందో చెప్తున్నాడు రుస్తుం. మన హృదయాలలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయడం ద్వారా సంస్కారాలను కూడా తుడిచివేసి భగవద్ అనుభవం ఇవ్వడమే బాబా యొక్క అసలైన పని అని మీరు చెబుతారు కదా. అయితే బాబూజీ మన హృదయంలోని చెత్త అనే సంస్కారాలను శుభ్రం చేసి భగవద్ అనుభవం ఇస్తాడని అన్నారు కదా. అయితే మండలి ఆయన పనిముట్లు. ఆయన విశ్వ కార్యక్రమంలో ఆధ్యాత్మిక పని కొరకు తన మండలిని బాబా ఉపయోగించుకున్నట్లయితే మండలి ద్వారా మా హృదయాలను శుభ్రపరిచే పని కూడా చేయిస్తారా? ఎంత అద్భుతంగా అడుగుతున్నాడో చూడండి రుస్తుం. ఏమని చెప్తున్నాడంటే అందరి హృదయాలలో ఉన్న చెత్తను శుభ్రం చేయడం అంటే ఈ సంస్కారాలు తుడిచివేయడానికి వేశాకే భగవద్ అనుభవం వస్తుందని బాబా అన్నారు కనుక అది నా పని అన్నారు కనుక ఆ పనికి అంటే తన విశ్వ కార్యక్రమానికి పనిముట్లుగా మండలిని పెట్టుకున్నారు కదా. ఈ విశ్వ కార్యక్రమంలో ఈ ఆధ్యాత్మిక పని కొరకు తన మండలిని బాబా ఉపయోగించుకున్నట్లే మండలి ద్వారా మా హృదయాలను కూడా శుభ్రపరిచే పని కూడా చేయిస్తారా బాబా అని అడిగాడు బాబూజీని. బాబూజీ సమాధానంగా ఇలా అన్నారు, నేనొక పొటాటోను మాత్రమే, మిగిలిన మండలి కూడా అంతే. మాకెలాంటి జ్ఞానం లేదా శక్తులు లేవు. బాబా మా ద్వారా చేయించే పని గురించి కూడా మాకు తెలియదు అన్నారు బాబూజీ. మాకా ఎరుక కూడా లేదు. బాబాకు మాత్రమే ఆయన పని గురించి తెలుసు అన్నారు బాబూజీ. నేను అవకాశం దొరికినప్పుడల్లా అదే ప్రశ్నను తిప్పి తిప్పి అడిగినప్పటికీ బాబూజీ సమాధానం మాత్రం ఒకటే. ఏంటి, నేను పొటాటోని మాత్రమే, మండలి కూడా అంతే, మాకేమీ అలాంటి శక్తులు లేవు, బాబాయే మా చేత చేయించుకుంటారు, అది మాకు తెలియదు అంటున్నాడు. ఎలా చేయించుకుంటారు అన్నది.
నేను అహ్మద్‌నగర్ ట్రస్ట్ ఆఫీస్‌లో 4 లేదా 6 వారాలు ఒక్కొక్కసారి సుమారు సంవత్సరం కూడా ఉండిపోయే అదృష్టం బాబా దయతో నాకిచ్చారు. ఆ రోజుల్లో బావు ఖాళీగా కనిపించినప్పుడల్లా నాకున్న వివిధ అనుమానాలను అడుగుతూ ఉండేవాడిని. ఆ చుట్టూ పనివాళ్ళు తప్ప ఎవరు ఉండేవారు కాదు. అది 2002 మధ్య 2008 అనేక సార్లు ఇదే ప్రశ్నను బావూజీని అడిగినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అదే సమాధానం ఆయన చెప్పేవారు. బహుశా బాబా నా మనసులో కల్పించాడేమో. 2009 జనవరిలో బావూజీని అదే ప్రశ్న అంటే గత అవతారాలతో ముడిపెట్టి బావుని అడిగాను. ఒకరోజు బావు ఖాళీగా ఉన్నారు. చుట్టూ పనివాళ్ళు తప్ప ఎవ్వరూ లేరు. నేను చాలా అమాయకంగా బావుతో అన్నాను, బావూజీ, మేము మండలి చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకునేదేమిటంటే, రాముడు రావణుని చంపడం వల్ల రావణునికి ముక్తి లభించింది అని. రాముని మండలి చేతిలో మరణించిన వారి మాటేంటి? వారు కూడా ముక్తి పొందారా? అని అడిగాడు. అంటే వానరం ఉంది కదా! కోతి వానరం ఆ సైన్యం ఉంది కదా! వాళ్ళ చేతిలో మరణించిన వాళ్ళు కూడా ముక్తి పొందారా? అడిగాడు. ఇండైరెక్ట్‌గా అడుగుతున్నాడు చూడండి రుస్తుం. ఇలా ప్రశ్నించి బావూజీని ఇరికించానని నేననుకున్నాను. కానీ ఈ ప్రశ్న విని బావు నవ్వి, "నీవు నన్ను ఇరికించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నావు రుస్తుం. సరే చెబుతాను విను. మండలి యొక్క చైతన్యంపై బాబాచే ఒక ముసుగు వేయబడి ఉండి, బాబా తన పనిలో మండలిని ఉపయోగించుకుంటారు గాని, ఆ ఎరుక మండలి వాళ్ళకుండదు. ఆ ముసుగు లేనట్లయితే వారు భగవంతునితో ఒకటై ఉండి, ఆయన పనిలో ఆయనకు సహాయపడలేరు. ఆ ముసుగు వల్లే వారు ఆయన పనిముట్లుగా మారి, ఆయన పని చేయగలుగుతున్నారు. వారికి కేటాయించిన బాధ్యతలు పూర్తి కాగానే, వారి శరీరాలు విడిచే ముందు తెర తొలగించబడుతుంది. భగవద్ అనుభవం పొందుతారు వారు. మండలి తమంతట తాము ఏదీ చేయలేరు. ఎందుకంటే ముసుగు వేయబడి ఉంది కదా! బాబా ఆశిస్తే తన మండలిని ఒక సాధనంగా చేసుకుని, తయారుగా ఉన్న ఏ ఆత్మకైనా భగవద్ అనుభవం ఇవ్వగలరు. గుర్తుంచుకో, మండలి తమంతట తాము ఏదీ చేయలేరు. ఆయన కోరుకున్నప్పుడు మాత్రమే వారి ద్వారా తన పని చేస్తాడు అని ముగించారు బావూజీ. అంటే ఎంత అద్భుతంగా, ఎంత క్లియర్‌గా బావూజీ చెప్తున్నాడో చూడండి. నిజంగా మనం అలా గనక అనేసుకుంటే, అవును. యెస్. బాబా మా చేత పని చేయిస్తారు. మేమే చేస్తాం అన్నాడనుకోండి, మనం గుడులు, గోపురాలు కట్టేస్తున్నాం. బాబా సెంటర్‌లాగే బావూజీ సెంటరు, మణి సెంటర్ అని. అందుకని ఎంత జాగ్రత్తగా బాబా బావూజీతో మాట్లాడించారో చూడండి. "నువ్వు నన్ను ఇరికించాలని చూస్తున్నావు. అంటే రాముడి చేతిలో రావణుడు చనిపోయినట్టుగా, ఆయన మండలి చేతిలో చనిపోయిన వాళ్ళు కూడా భగవదనుభవం పొందారా, ముక్తి పొందారా అని ఇండైరెక్ట్‌గా అడిగితే బావూజీకి అర్థమైపోయింది. నువ్వు నన్ను ఇరికించాలని చూస్తున్నావు. కానీ ఈ ప్రశ్న ఎప్పటినుంచో అడుగుతున్నావు కదా! ఇప్పుడు చెప్తాను సమాధానం అని చెప్పి చెప్తున్నాడు. మేమందరం కూడా ఒక ముసుగు మండలి అంటే ముసుగు వేయబడ్డవారు వాళ్ళు. ఆ ముసుగు గనక వెయ్యకపోతే బాబా పనికి వాళ్ళు సహకరించరు. సాధనంగానే ఉపయోగపడరు. అడ్డు తగులుతుంది. అంటే అక్కడ కూడా వాళ్ళు నేను భగవంతుడిని ఎరుకొచ్చేసిందనుకోండి చాలా కష్టమైపోతుంది. ఆయన విశ్వ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అవకాశం ఉండదు. అందుకని ఆ ముసుగు వేసేస్తాడు. ఆ తరే ఆ తెరెప్పుడు తొలగింపబడుతుంది? వాళ్ళ చేత ఇంక ఈ కార్యక్రమాలయిపోయాయి అన్నప్పుడు. అంటే అప్పుడు వాళ్ళకి భగవదనుభవం, శరీరం చాలించడం ఇవన్నీ జరుగుతాయి. కానీ మాకివేమీ తెలీదు. మేమెప్పుడూ కూడా ఆయన చేతిలో సాధనాలు కానీ బాబా తలుచుకుంటే మా చేత ఏదైనా చేయించేస్తాడు. ఏదైనా అంటే ఏదైనా ఒక ఆత్మకి భగవదనుభవం కావాలనుకోండి, మమ్మల్ని వాడుకుంటాడు. అంతే తప్ప మా అంతట మేమేమీ చెయ్యలేము. మేము నిజంగా పటోటోలమే. బాబా మా చేత మా ద్వారా ఆ పని చేయిస్తాడు అని చాలా స్పష్టంగా బావూజీ తెలియజేశారు. మరి నెక్స్ట్ అధ్యాయంలోకెళ్ళిపోదామండి. అశుద్ధంపై తిరిగే ఈగ ఇదేంటో చూద్దాం. మనసు చేసే ట్రిక్కుల గురించి నేను మేర్వాన్ జస్సావాలాతో మాట్లాడుతున్నాను. నేను మనస్సు విరుద్ధంగా ఉన్న ప్రభావాలకే సులువుగా ఎలా లొంగిపోతుందో చూడు. అది ఒక గొప్ప అనుకూల వాతావరణంలో ఉన్నా సరే అలాగే ఆలోచిస్తుంది. మండలి వాళ్ళు చూడు ఎంత గొప్ప వ్యక్తిత్వాలు కలవాళ్ళో. వారితో కలిసి మాట్లాడిన ప్రతి వాళ్ళకి కూడా వారి యొక్క గొప్పతనం వారు సాధారణ ఆత్మలు కారనే విషయం తెలుస్తుంది. అంటే మన మనసెప్పుడూ కూడా ఆపోజిట్‌నే పట్టుకుంటుంది కదా! అలాంటి మనస్తత్వం మనది. ఒకసారి మెహర్వాన్ జస్సావాలాతో మాట్లాడుతున్నట్ట.
ఏమని మనస్సు విరుద్ధంగా ఉన్న ప్రభావాలకే సులువుగా ఎలా లొంగిపోతుందో, కానీ ఒక గొప్ప అనుకూల వాతావరణం అంటే మండలితో ఉన్నంత సేపు కూడా అక్కడ వ్యతిరేకత కనిపించదు. ఎందుకంటే బాబాయే ఉంటారు కనుక వాళ్ళ వ్యక్తిత్వాలు చాలా స్పష్టంగా అంటే వాళ్ళ యొక్క గొప్పతనం వాళ్ళు సాధారణ మానవులు కారణ విషయాన్ని మాత్రం గ్రహిస్తుంది. అంటే ఒక అద్భుత వాతావరణం ఉంటుంది కనుక అక్కడ వ్యతిరేకత ఏం కనిపించదుట. మండలి ప్రెజెన్స్‌లో మనకి అంత పాజిటివ్‌నెస్సే ఉంటుంది. వాళ్ళ గొప్పతనం అంటే వాళ్ళు మామూలు మానవులు కాదు సుమా! వీళ్ళు చాలా సాధారణ ఆత్మలు కాదు సుమా! అని మనసు కూడా చెప్పేస్తుంటా. బాబాయే స్వయంగా వారి యొక్క గొప్పతనాన్ని చెబుతూ, వారు నా చైతన్యం లాంటి చైతన్యాన్ని కలిగి ఉన్నారు. కానీ ముసుగు వేయబడి ఉంది అన్నారు బాబా. తన మండలి యొక్క విశిష్టతను బాబా 'డిస్కోర్సెస్' పుస్తకంలో కూడా వివరంగా వ్రాశారు. తన మండలిపై సంస్కారాల ముసుగు సాధారణ మానవుల సంస్కారాల కంటే చాలా భిన్నమైనదని కూడా బాబా అన్నారు. వారికి ఏ విధమైన సంస్కారాలు అంటకుండా ఏ విధంగా వారి చైతన్యంపై విజ్ఞానీ సంస్కారాలతో కప్పేసిందో కూడా బాబా వివరంగా చెప్పారు. వారేం చేసినా అనుకూల లేదా ప్రతికూల చర్యలు చేసినా వారికి ఏ విధమైన సంస్కార బంధనాలు కలగవు. సాధారణ మానవుడు సంస్కారాల వల్ల బంధింపబడినట్లు మండలికి బంధనాలుండవు. వారిపై బాబా ఉంచిన ప్రత్యేక సంస్కారాలే దీనికి కారణం. ఆ సంస్కారాల మూలంగా బాబా తన మండలిని తన ఇచ్ఛ ప్రకారం తను కోరుకున్నట్లు వాళ్ళు పనిచేసేట్లు చేసుకున్నారు. తన విశ్వ కార్యక్రమ నిర్వహణలో బాబా వారిని తన పనిముట్లుగా వాడుకుంటారు. మండలిపై బాబా ఉంచిన సంస్కారాలు ఖర్చయిపోగానే 2-3 జన్మలలో వారు భగవదైక్యం పొందుతారు అన్నారు మేర్వాన్ జస్సావాలా. నా తర్వాత ఆలోచన మేర్వానికి చెప్పడానికి కొంచెం ఆగాను. ఏం చెప్తున్నారు ఇక్కడ మేర్వాన్ జస్సావాలా? బాబాయే ఎంచుకున్న సాధనాలు మనం ముందు అధ్యాయాల్లో చదువుకున్నాం. ఒక ముసుగు వేసి తీసుకొచ్చేశారు. తన మండలి విశిష్టతను గురించి కూడా బాబాయే స్వయంగా డిస్కోర్సెస్ లో చెప్పారు. ఎందుకంటే వాళ్ళకి విజ్ఞానీయ సంస్కారాలు కప్పివేసి ఉండడం వల్ల వాళ్ళకి వాళ్ళ ఎరుక అంటే మేము కూడా ఆ శక్తి ఉంది అన్న ఎరుక లేకుండా చేసేసారు బాబా. ఎందుకంటే తను చేసే విశ్వ కార్యక్రమానికి వాళ్ళు సాధనాలుగా ఉపయోగపడరు కనుక ఆ ముసుగుంటుంది. కానీ సాధారణ మానవుడు చేసే పొరపాట్లుంటాయి కదా! తెలుసో తెలియకో ఇవన్నీ కూడా మనకి బంధనాలవుతాయి. కానీ వాళ్ళకి అలాంటి బంధనాలుండవు అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న విజ్ఞానీ సంస్కారాలు బాబా సాధనాలు కనుక అవి అనుకూల, ప్రతికూల చేసిన చర్యలైనా కూడా అవి సంస్కార బంధనాలు కావు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు చూడండి మనకి ఒక్కొక్కసారి వింటూ ఉంటాం. అది తప్పైనా కూడా కరెక్టే. ఆడు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి తప్పు చెప్పిన వాడనే కరెక్ట్ అంటూ ఉంటారు మండలి. ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మిక శిక్షణ అంటారు. నువ్వు బాబా కోసం వచ్చావు గనుక నీ దృష్టి బాబా నుంచి పక్కకెళ్ళకూడదు. ఆ దృష్టి పక్కకెళ్ళకుండా ఉండడం కోసమే వాళ్ళు చేసే శిక్షణ అన్నమాట. కాబట్టి ప్రతి అంశం కూడా మనకి నచ్చకపోయినా స్థిర నివాసులు అని వచ్చాక బాబాయే కావాలి అనుకున్నాక అక్కడ మండలి ఏం చేసినా ప్రతి చర్య కూడా అక్కడ స్థిర నివాసులు గానివ్వండి, బాబా కోసమే వచ్చిన వాళ్ళే అవ్వండి, వాళ్ళ మీద మాత్రం ఈ ఆధ్యాత్మిక శిక్షణ ఉంటుంది. ఎందుకంటే మండలి చేసే వర్కు బాబా వర్కు. బాబా ఏమి ఆలోచిస్తారో, ఏ ఆత్మకి ఏది కావాలని బాబా ఉపయోగిస్తారో అదే చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే అది ఆత్మకి ఉపయోగపడుతుంది కనుక. అది మంచైనా, చెడ్డైనా మనం మామూలుగా తీసుకుంటే అది మనకనిపిస్తుంది. మండలేంటి ఇలా ప్రవర్తిస్తున్నారు, అన్యాయంగా మాట్లాడుతున్నారంటే దాని వివరణలు కూడా మనం తెలుసుకున్నాం ఈ రిచ్ ద్వారా. కాబట్టి ఇక్కడ మెహర్వాన్ జస్సావాలా కూడా అదే అంటున్నాడు. ఆయన పనిముట్లు కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా అనుకూల లేదా ప్రతికూల ఏది చేసినా కూడా అవి సంస్కార బంధనాలవ్వవు అని చెప్తున్నాడు. నా తర్వాత ఆలోచన మేర్వానికి చెప్పడానికి కొంచెం ఆగాను. ఇవన్నీ బుద్ధిపూర్వకంగా మనం బాగా తెలుసుకున్నాం. మనకు కావలసినంత బాబా సాహిత్యం అందుబాటులో ఉంది. కొన్నైతే బాబా పర్యవేక్షణలోనే ముద్రింపబడ్డాయి. వింతైన విషయం ఏమిటంటే మనం చదువుతాం, మనసు ద్వారా విశ్లేషిస్తాం. కానీ బాబా పదే పదే చెప్పిన వాటిని మాత్రం మర్చిపోతాం. బాబా ఆయన సర్కిల్ చేసిన పని ప్రతికూలమైనా సరే అది మానవాళికి ఉపయోగకరంగానే ఉంటుంది. కానీ దాన్ని మనం ప్రాపంచిక దృష్టిలో న్యాయాలను బేరీజు వేయకూడదు. ఒకసారి అలాగే కదా ఒకతను బాబా మాంసం తినమన్నారా,
సిగరెట్ తాగొచ్చా అనేది అడగడానికి వస్తే నోటిలోకి వెళ్ళేది కాదు ముఖ్యం, నోటి నుంచి బయటకు వచ్చేది ముఖ్యం అన్నారు బాబా. అంటే అతను బయటికెళ్ళి ఏం చెప్తాడు, బాబూజీ బాబూజీ రిచ్, బాబూజీ ఈ సిగరెట్ తాగొచ్చు అన్నాడని, మాంసం తినవచ్చు అలా చెప్పేస్తాడు. బాబా చెప్పారట బాబూజీతోని. కాబట్టి మనం అర్థం చేసుకోవడం విధానం, ఆ విశ్లేషణ మనసు ద్వారా చేయడం వల్లే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అంటున్నాడు. కానీ బాబా చాలా సార్లు చెప్పారు. ఆయన సర్కిలు, ఈ ప్రతికూల, అనుకూల విషయాల్లో ఎలా మానవాళికి ఉపయోగకరంగా ఉంటుంది ఇవన్నీ చదువుతాం. కానీ మన మనసు వాడడం వల్ల మనకు అవగతం కాదు అని చెప్తున్నాడు. కానీ దాన్ని మనం ప్రాపంచిక దృష్టితో చూస్తాం. ఈ న్యాయాన్యాయాలను బేరీజు వేస్తాము అని చెప్తున్నాడు రుస్తుం. మండలి ఏదైనా వ్యతిరేకమైన పని చేస్తే వెంటనే మన మనస్సులు స్పందించడమో లేదా విమర్శించడమో చేస్తాయి. కొంతమంది బాబా ప్రేమికులు నేను చూస్తాను. మండలి ఏదైనా ప్రతికూల చర్య చేస్తే వెంటనే వారిని విమర్శించడమే కాకుండా తమ బలహీనతలను కప్పిపుచ్చుకుని తరచూ మండలితో పోల్చుకుంటారు. మండలి అలా చేస్తే మనం చేయడం తప్పెలా అవుతుంది అంటారు. మండలి ఏ విధమైన బంధనాలతో బంధింపబడదు అని బాబా చెప్పినా అతి ముఖ్యమైన విషయాన్ని అక్కడ మనం మర్చిపోతున్నాం. మనం ఏ చిన్న పని చేసినా బంధనాలు కలుగుతాయి చెప్తున్నారు మేర్భంచి సవాలా. ఇంకొకటి నన్ను ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే మండలి చేసే గొప్ప పనులు అనుసరించడానికి కూడా మన మనసు ఒప్పుకోదు. మండలి యొక్క గొప్పతనం చెప్పలేనిది. వారు చేసే గొప్ప పనులు అనేకం. మనసు వారిని అనుసరించడానికి లేదా అలాగే చేయడానికి అంగీకరించదు. ఆ గొప్పదనమే ఎవరినైనా మండలిని అనుసరించేటట్లు చేస్తుంది. మనసు ఎప్పుడూ కూడా వ్యతిరేకమైన వాటినే అనుసరించాలనుకుంటుంది. బాబా మండలిని విమర్శిస్తూ తమను తాము తమ ప్రతికూల చర్యలను డబ్బాలు కొట్టుకోవడం బాబా ప్రేమికులు సాధారణంగా చేసే పని. అలాంటి వారు మండలి గొప్పతనం గురించి మాట్లాడనే మాట్లాడరు. ఎందుకిలా? మనసు ఎందుకు ప్రతికూల విషయాలకే ఆకర్షింపబడుతుంది? దానికి మేర్వాన్ జస్సావాలా ఇలా సమాధానం చెప్పారు. మేర్వాన్ అంటున్నారు, రోతపై తిరిగే పురుగును ఎప్పుడైనా చూసావా రుస్తుం? ఆ పురుగు ఎప్పుడూ రోత వైపే ఆకర్షింపబడుతుంది. ఆ పురుగును నీవు పూలతో నిండిన పూల తోటలో ఉంచినా అది ఆ పూల అందానికి, పూల సువాసనకు ఆకర్షింపబడదు. ఏ కొంచెం రోత ఆ తోటలో ఒక మూల ఉన్నా ఆ పురుగు పోయి దానికే ఆకర్షితమవుతుంది. మనసు విషయంలో కూడా జరిగేది అదే చెప్తున్నారు మేర్వాన్ జస్సావాలా. ఎందుకంటే మండలి గురించి అంత అద్భుతంగా బాబా డిస్కోర్సెస్ లో చెప్పినా, వాళ్ళకి ఏది చేసినా వాళ్ళకి సంస్కారాలు అంటమని చెప్పినా, ఆ ఆ ముసుగు వేయడం వల్ల వాళ్ళ ఆ శక్తి మీకు తెలియట్లేదన్నా, మండలి వాళ్ళంతట వాళ్ళు మేము పొటాటో లాంటి వాళ్ళం అన్నా, ఏదన్నా సరే ఏదైనా ఒక చిన్న విషయం దొరికితే మనం మండలిని బాగా విమర్శించేస్తాం. పైగా మండలే చేయగలిగింది మేమెందుకు చేయకూడదు అనేస్తాం. అంతేగాని వాళ్ళ గొప్ప పనులు గాని అనేకం ఉన్నాయి. అవి పట్టించుకోం. ఏదైనా తప్పుంటే మాత్రం వెంటనే దాన్ని పట్టుకుని వేళ్లాడతాం. మనం కూడా ఎందుకు చేయకూడదని విమర్శిస్తాం. ఇలా ఉంటుంది మన మనస్సు. అసలు ఎందుకు ఇలా ఉంటుంది మనస్సు అని అడుగుతున్నాడు రుస్తుం. అంటే బాబాయే స్వయంగా చెప్పారు కదా! గొప్ప సాధనాలు వాళ్ళ ప్రత్యేకం అని బాబాయే చెప్పినప్పుడు దాన్ని పట్టుకోకుండా మండల్లో ఏ కాస్త పొరపాటు జరిగినా దాన్నే ఎందుకు పట్టుకుంటోంది మనసు అంటే, మేర్వాన్ చేసేవాళ్ళు చాలా అద్భుతంగా చెప్తున్నారండి. మన మనసు నిజంగా ఒక పురుగు వంటిది, కోతి లాంటిది. అది అస్సలు అందుకే కంట్రోల్ చేయమంటారు మనసారి కూడా. మనసుని ఎప్పుడూ కూడా ఒక చోట బంధించొద్దు. దాన్ని ఫ్రీగా వదిలేయండి. అంటే ఒకసారి బుద్ధ పోజ్ ఫోటో. మనం ఒక ఫోటో మీదే కాన్సంట్రేషన్ చేసి అక్కడే ప్రేయర్ చేయాలని కోరుకుంటాం గదా! దానికి బోర్ కొట్టేస్తుంటాయి. ఎందుకంటే అది చాలా అస్తమాటికి దానికి కొత్త రకం కావాలి. అలవాటు చేసేసాం దాన్ని. అందువల్ల ఒకరోజు బుద్ధ పోజ్ ఫోటో, ఒకరోజు రియల్ హ్యాపీనెస్ ఇలా హాల్లోకి తీసుకొచ్చేయండి మనసుని. ఏదో ఒక చోట ఏదో ఒక బాబా ఫోటో దగ్గర అది నిలబడిపోతుంది. ఆ నిలబడిపోయాక ఇంక మనసు ఇంక పని చేయదక్కడ. హృదయం తెరుస్తుంది అని మనసారి చాలా అద్భుతమైన ఒక కిటుకు చెప్తారు. అలాగే ఇక్కడ మేర్మాన్ జస్సావాలా కూడా ఏమంటున్నాడంటే, రోతపై తిరిగేలాంటి పురుగు లాంటిది మన మనస్సు అని చెప్తున్నాడు. ఆ మనసేంటి? ఈ పురుగేంటి ఎక్కడైనా రోత, ఎక్కడైనా చెత్తుంటే అక్కడికెళ్ళిపోవాలని చూస్తుంది. దాన్ని పోన్లే పాపం తీసుకొచ్చి పూల తోటలో వేసినా కూడా అది ఆ చెత్త దగ్గరికెళ్తుంటా. ఆ తోటలో ఒక మూల ఉన్న ఆ చెత్త దగ్గరికే ఆకర్షింపబడుతుంది ఆ పురుగు. మనసు విషయంలో కూడా జరిగేది అదే. బాబా కూడా అదే చెప్తారు. ఈ విషయంలో ఇక్కడ ఇక్కడ రాయకపోయినా బాబా మౌన విరమణ చేయలేదు కదా!
మౌన విరమణ చేస్తారు, మౌన విరమణ చేస్తారు. అసలు ఎందుకు ఇలా సంశయంలో పెట్టేసి వెళ్ళిపోతాడు అవతారుడు ఎప్పుడూ కూడా. రామావతారంలోను అంతే కదా! ఆ చాకలాడు అనేసి అన్న వెంటనే రాముడు వదిలేశాడని, జీసస్ క్రీస్తేమో సిలువ వేయించుకున్నాడని, మళ్ళీ స్వర్గరాజ్యం వస్తుందని, ఇవన్నీ క్వెషన్ మార్క్ కింద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాడు అవతారుడు ఎప్పుడూ. ఎందుకిలాగా? క్లారిటీ ఇచ్చేయొచ్చు కదా ప్రతి అవతారంలో అని చెప్పి ఒక ప్రేమికుడు ఇరిచ్చిని అడుగుతాడండి. ఇరిచి ఎంత అద్భుతంగా చెప్తాడు అంటే, బాబాని మేమెప్పుడూ అడగలేదు. బాబా కూడా మాకు చెప్పలేదు అన్నాడు. ఎందుకంటే నిజమైన బానిసలు ఎందుకు ఏమిటి అని అడగరు. హఫీజ్ మహాకవే చెప్తాడు. అలాగే మండలి కూడా ఏమీ ఆశించకుండా తండ్రి సంతోషం, తండ్రి కంఫర్ట్, బాబా కోసమే ఉన్న జీవితాలు కనుక వాళ్ళు ఎందుకు ఏమిటి అని అడగలేదు. కానీ ఇరిచ్చి ఏం చెప్తున్నాడంటే, నా భావనైతే మీకు చెబుతాను. అవతారుడు ఎప్పుడూ కూడా ఈ సంశయంలో ఎందుకు వదిలేస్తాడు అంటే, ఒక ప్రశ్నని, ఒక వ్యతిరేక భావాన్ని ఎందుకు వదిలేస్తాడు అంటే, మనసెప్పుడు వ్యతిరేకాన్నే పట్టుకుంటుంటా. ఆడు ప్రేమికుడు అవనండి, భక్తుడు అవనండి, ఎవడవనండి. మానవుడే మానవుడు కదా! ఆ మనసెప్పుడూ కూడా వ్యతిరేకత. కాబట్టి ఈ వ్యతిరేకతలో ఆయన స్మరణ జరుగుతుంటండి. అందుకని బాబా ఎంత అద్భుతంగా నేనసలు ఈ భారాన్ని మొయ్యలేకపోతున్నాను, మాట్లాడాలని ఉందని కూడా బాబా అంటారు. కానీ మానవాళి రెడీగా లేకపోవడం వల్ల నీ భారాన్ని మోసుకొని వెళ్ళిపోతున్నాను అంటారు. మాట్లాడడం అంటే బాబాకి చాలా ఇష్టం. పాటలు పాడడం ఇష్టం. మంచి గొంతుకు, అపార త్యాగం చేసిన అవతారం మెహరవతారం. అందుకని ఈరిచ్చి చెప్తున్నాడు. ఎందుకంటే ఈ మానవుల కోసం, కేవలం మానవుల కోసం ఈ భారాన్ని మోసాడు. ఆ యేసుక్రీస్తు ఎలా అయితే సిలువను మోసాడో, రాముడు ఎలా అయితే ఆ నిందని భరించాడో, అలాగా ఈ అవతారంలో బాబా కూడా మౌనాన్ని భారంగా మోసాడు. అంటే ఈ విపరీతమైన బాధపడ్డారాయన. ఆఖరి గడియల్లో చిన్న మంచినీళ్ళు అవసరమైతే అరగంట సేపు ఆ సంజ్ఞ అర్థం కాక మంచి మంచి స్పీచ్‌లు చెప్పేసే ఇరిచ్చి కూడా బాబా సంజ్ఞలకి కనుగొనలేకపోయాడండి. ఆఖరి మెహ్రా అంటుంది, "బాబా మంచినీళ్ళు కావాలా?" అంటే, "హమ్మయ్య! బతికించారు" అంటారు బాబా. అవసరం లేదు దానికి. కానీ కేవలం మానవుల కళ్యాణం కోసం, ప్రతి ఆత్మని తన ఆ గమ్యస్థానం చేర్చడం కోసం ఈ బాధను అనుభవిస్తాడు. అందుకని ఇరిచ్చి చెప్తున్నాడు. ఎందుకలా ఆ సంశయంలో వదిలేస్తాడు అంటే, ఈ మనసులెప్పుడూ కూడా వ్యతిరేకతనే, పాజిటివ్‌నెస్ ఎప్పుడూ పెట్టుకోదు. ఈ వ్యతిరేకత ఉంటే అక్కడ స్మరణ జరుగుతుంది కదా! బాబా ఎందుకు మౌనం వదలలేదు. అప్పుడు వదిలేశారు, ఇప్పుడు వదిలేశారు. లేతే ఔటరే అడుగుతాడు మనని. ఎందుకండి మీ బావ మౌనం వదిలేసారా లేదా అంటే, అక్కడ కొంత బాబా నామం డిస్కషన్ అవుతుంది. ఆ రకంగా ఆయన స్మరణ జరుగుతుంది. వ్యతిరేకతలో కూడా నన్ను తలుచుకున్నా వాళ్ళు ధన్యులే అని చెప్పారు బాబా. కాబట్టి ప్రతి అవతారంలో కూడా ఈ వ్యతిరేకత అంటే ఈ ఒక సంశయాన్ని వదిలేసే వెళ్తాట. అది ఆయన కార్యంలో భాగమని ఇరిచి చెప్తాడు. ఇది కేవలం నా భావన అని కూడా ఇరిచి చెప్తాడు. కానీ అది కరెక్టే. బాబా చెప్పించిన మాట. నిజంగానే కదా! ఆ విషయం గురించే కొంతమంది పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. అలా బాబా ఫోల్డ్‌లోకొచ్చిన ఔటర్స్ కూడా ఉన్నారు. ఎందుకు మౌనం వదలలేదు, తెలుసుకుందాం అని కూడా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఆయన కార్య విధానం అలా ఉంటుంది అని చెప్తూ మెహర్బాన్ చేస్తావాలా అంటున్నాడు. ఈ ఈ మనస్సు విషయంలో కూడా జరిగేది ఇదే. ఎందుకంటే వ్యతిరేకతనే గమ్మున పట్టుకుంటుంది కనుక. జన్మ జన్మల నుండి పోగు చేసుకున్న సంస్కారాల కారణంగా మన మనస్సు కూడా ఆ పురుగు వలె నీచాతి నీచమైన వాటి వైపు ఆకర్షితమవుతుంది. బాబా మనకిచ్చిన కానుక ఆయన స్మరణ. దాన్ని వాడుకుంటే ఇలాంటి ఆకర్షణ నుండి మన మనస్సు మళ్ళీ దైవీ సువాసన ఆస్వాదించగలదు. ఇక వేరే మార్గమేమీ లేదు. ఒక్క బాబాను విశ్వాసంతో, నమ్మకంతో స్మరించడం తప్ప. అంటే ఈ వ్యతిరేకత భావన పోవాలన్నా, సంస్కార ప్రక్షాళన జరగాలన్నా, మన జీవిత గమ్యాన్ని త్వరితగతం చేసుకోవాలన్నా, బాబాకి సంతోషం కలిగించాలన్నా, ఆ సంస్కారాల మూట బరువును పెంచడం కాదు, మోయడం కాదు నాన్న, తగ్గించడం నేర్చుకుందాం మనం అంటాడు ఇరిచి. అలా ఆ సంస్కార బరువులో కొంత తగ్గించడానికైనా వీటన్నిటికీ ఆస్కారం ఏంటంటే నిరంతర నామస్మరణ అని చెప్తున్నాడు మేరువన్ జస్సవల. అదొక్కటే. అదేమవుతుందంటే ఆ మనసు ఆ నిరంతర నామస్మరణ వలన అంత పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం, ఆహ్, బాబా అంటే ఆ దైవీ సువాసనలు ఆస్వాదించగలదు. అంటే అంతటా అన్నిటా ఆయన్నే చూస్తాం కనుక ఇంకక్కడికి వ్యతిరేకతే ఉండదు. ఆఫీసు మహాకవి చెప్పినట్టు ఎందుకు ఏమిటి అనే ప్రశ్నే ఉండదు. ఆయన ఆశించిన విధంగా ఆయన్ని ప్రేమించడానికి కూడా అవకాశం కలుగుతుంది. ఆ కొంగు జారిపోకుండా ఉండడానికి కూడా అవకాశం కలుగుతుంది. కాబట్టి నిరంతర నామస్మరణ ఒక్కటే శ్రేష్టం. కాబట్టి ఒక్క బాబాను విశ్వాసంతో, నమ్మకంతో స్మరించడం తప్ప అని చెప్తున్నాడు మేర్వాన్ జస్సావాలా. మరి రేపు ఆయన ఆయన తప్ప వేరేది లేదు. మండలి వారు 2 చాప్టర్స్ ఉన్నాయండి.
ఆ 2 చాప్టర్స్ రేపు చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. పుష్పలత గారు హారతి. జై బాబా అండి, జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. నీ సేవే మా ఇహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యము. నీ సేవే మా ఇహము పరము, నిన్ను సేవించే జన్మే ధన్యము. నీ చరణములే శరణం శరణం, నీ చరణములే శరణం శరణం. జీవిత పరమావధి నీ సన్నిధి కాదా, మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మానస చోర మదిగై కొనరా, శాశ్వతమౌని దరిరానీరా. మానస చోర మదిగై కొనరా, శాశ్వతమౌని దరిరానీరా. అంజలితో మా మనసులలో, అంజలితో మా మనసులలోన నీకు హారతి చేశాను నా స్వరూప. మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మహిమాన్విత మంగళ చరణ మెహరు బాబా ప్రేమమయ, నీవే మాకు సర్వమయ. నీవే మాకు సర్వమయ. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి జై బాబా. రజని గారు జై బాబా. థ్యాంక్ యూ. జై బాబా. అందరికీ జై బాబా అండి. ఒక్క నిమిషం ఎక్కువైంది. జై బాబా. జై బాబా అండి అందరికి. జై బాబా, జై అందరికీ బాబా. జై బాబా. జై బాబా. శాంత గారు జై బాబా అమ్మ, అందరికీ జై బాబా. జై బాబా. జై బాబా. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా. అందరికీ జై